ప్రత్యేకమైనటువంటి రోజు కదా, అందరికీ మనందరూ కూడా తెలుసు. ఎంత సంతోషము, ప్రపంచానికంతా కూడా సంతోషకరమైనటువంటి దినం. మనకు కూడా ఎంతో సంతోషకరమైనటువంటి దినం ఈ దినం. కనుక మనమందరం కూడా ఆయన ఆలయానికి ఎందుకు వచ్చినాము అంటే, ఈరోజు మా ప్రభు పుట్టినటువంటి రోజు. మేమందరం కూడా ప్రభువుని ఆరాధించాలి, ప్రభువుని స్తుతించాలి, ప్రభువుని ఘనపరచాలి అనేటటువంటి ఉద్దేశంతో మనమందరం కూడా ఆయన ఆలయానికి వచ్చినాం. కనుక మన జీవితాల్లో కూడా యేసు ప్రభు భూమి మీదకి రావడం మనకు కూడా ఎంత సంతోషకరమైనటువంటి శుభవర్తమానం. ఏమైనా సహోదరులారా, ఈ క్రిస్మస్ అనేది ఇంగ్లీష్ వర్డ్ క్రైస్ట్ ప్లస్ మస్, రెండు పదాల కలయికనే క్రిస్మస్. క్రిస్మస్ అనగా క్రీస్తును జ్ఞాపకం చేసుకుంటా, క్రీస్తును ఆరాధించుట. కనుక ఉదయకాల సమయంలో క్రీస్తును మనము ఆరాధించుటకు ఆయన సన్నిధికి మనము వచ్చాము. ప్రపంచంలో క్రిస్మస్ ఫెస్టివల్ను చాలా రకరకాలుగా జరుపుకుంటారు. ఇప్పుడు లేటెస్ట్ వర్షన్లో ఇంకా కొత్తగా వాళ్ళు జరుపుకుంటారు. సరే, ఏది ఏమైనప్పటికీ మన ప్రభు మన కొరకు ఈ లోకానికి దిగి వచ్చినటువంటి ఈ శుభ సందర్భంలో ఆయన బిడ్డలంగా, ఆయన రక్తం చేత కొనబడినటువంటి ప్రజలంగా ఆయన ఆలయంలో ఆయన సన్నిధికి రావడం, ఆయన సన్నిధిలో కూర్చోవడం, ఆయన వాక్యం వినడం, ప్రభువును ఆరాధించడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి. చాలాసార్లు క్రిస్మస్ అనగానే వర్తమానం వింటాం, వెళ్ళిపోతాం. అసలు క్రిస్మస్ అంటే ప్రభువును ఆరాధించబడిన చాలాసార్లు మనం వెళ్ళిపోతా ఉంటాం. అయితే ఉదయకాల సమయంలో ప్రభువును మనము ఆరాధన చేయాలి, ప్రభువును మనము స్తుతించాలి. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చదువుకున్న వాక్యం దయచేసి చదవండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం దయచేసి చదవండి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ యేసు ప్రభుల వారు భూమి మీద జన్మించినప్పుడు చాలా చాలా వింతలు, విశేషాలు చాలా జరిగినాయి. అందులో ఒకటి ఏది అంటే, తూర్పు దిక్కున ఏం పుట్టిందట? ఒక స్టార్, ఒక నక్షత్రం. ఇట్లా మనం చూస్తే దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే యేసు ప్రభుల వారు భూమి మీద జన్మించినప్పుడు అనేక రకాలైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు ప్రకృతిలో చాలా జరిగినాయి. అయితే ఇక్కడ మనం చూసిన ఈ లేఖన భాగాలలో తూర్పు దిక్కున ఒక నక్షత్రం అనేది, ఒక స్టార్ను వాళ్ళు చూశారు. వాళ్ళు జ్ఞానులు, ఖగోళ శాస్త్రజ్ఞులు, వాళ్ళకి అర్థమైపోయింది ఈ లోకానికి రక్షకుడు ఉద్భవించినాడు అనేది అర్థమైపోయింది. కానీ అది ఎక్కడ ఏమైనటువంటిది వాళ్ళకి తెలియదు. కాబట్టి ఆ నక్షత్రాన్ని వాళ్ళు ఆధారం చేసుకొని ప్రయాణము మొదలు పెడతా వచ్చారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ లోక రక్షకుడు జన్మించినప్పుడు ఆ యొక్క నక్షత్రము ఏ విధంగా వారిని దేవుడి స్థలానికి నడిపించిందో, మన జీవిత యాత్రలో యేసు క్రీస్తు వారు భూమి మీదకి రావడానికి అనేకమైన కారణాలు బైబిల్లో ఉన్నాయి. యేసు ప్రభు భూమి మీదకి రావడానికి ప్రధాన కారణమైనటువంటిది ఏంటి అంటే, మనల్ని కూడా పాపం నుంచి విడిపించాలని, మన జీవితంలో విమోచన కలుగజేయాలని, మనల్ని రక్షించాలని, మనల్ని శిక్ష నుంచి తప్పించాలని, మన నిత్య జీవానికి నడిపించాలనేది దేవుని యొక్క ప్రణాళిక. మనలందరూ కూడా పాపాత్ములే. ఈ పాప హృదయంతో మనం దేవుని చూడలేము, ఈ పాప హృదయంతో మనం స్వర్గంలో ప్రవేశించలేము. కనుక దేవుడు తనతో కూడా మనం ఉండాలి అనేటటువంటిది దేవుని యొక్క సంకల్పం. అందుకొరకే దేవాది దేవుడు ఆ పరలోక వైభవం అంతటిని వదిలిపెట్టి నీ కొరకు నా కొరకు ఆయన ఈ భూమిని కలుగించాడు. సరే, యేసు ప్రభు జన్మించినటువంటి ఈ సందర్భంలో 5 రకాల గుంపులు ప్రభువుని వాళ్ళు ఆరాధన చేస్తూ వచ్చారు. 5 రకాల గుంపులు. ఇక్కడ మనం దేవుని వాక్యం చూస్తే 5 రకాల గుంపులు వాళ్ళు ఆరాధన చేస్తూ వచ్చారు. ఈ ఆరాధన కూడా కొంతమంది కొన్ని స్థలాల్లో చేస్తూ వచ్చారు. ఈ ఆరాధన కూడా 5 రకాలుగా మనం దేవుని వాక్యంలో మనం చూడొచ్చు. కనుక ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనము వాళ్ళు ఎలా ఆరాధన చేసినారు, వాళ్ళ జీవితంలో ఈ దేవుడిని వాళ్ళు ఏ విధంగా గుర్తించినారు, చేరుకొచ్చినటువంటి మనము ఈ దేవుడు మనకి ఎలాంటి దేవుడై ఉన్నాడు, మన జీవితంలో ఎలాంటి కార్యం చేయడానికి ఈ లోకానికి వచ్చినాడు, ఎలాంటి కార్యం చేసి తన పనులు ముగించుకొని
పరలోకానికి వెళ్ళిపోయినాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి మనం ప్రభుని ఏ విధంగా మనం ఆరాధించాలి, కొన్ని తలంపులు చూసుకొని మనం ఆరాధనలోకి ప్రవేశిద్దామండి. మొట్టమొదటి తలంపు లూకాసు వార్త 2వ అధ్యాయము. దిస్ ఇస్ ద ఫస్ట్ గ్రూప్, ఇది మొదటి గుంపు. లూకాసు వార్త 2వ అధ్యాయము 15వ వచనం దయచేసి ఎవరైనా చదవండి. ప్రభువు మనకు తెలియజేయించున్నాడు, మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దుము రండి ఒకరితో ఒకడు చెప్పుకొని. చదవండి. త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును వాళ్ళు చూసినారు. దిస్ ఇస్ ద ఫస్ట్ గ్రూప్. ఇది మొదటి గుంపు. ప్రభువును ఆరాధించిన ఈ 5 ప్రధానమైనటువంటి గుంపులో ఇది మొదటి గుంపు. వీళ్ళు ఎవరంటే వీళ్ళు గొర్రెల కాపరులు. గొర్రెల కాపరులు ఎలా ఉంటారు? వీళ్ళు ఎడ్యుకేటెడా, బాగా చదివింటారా, పీజీ చేసింటారా? కాదు కదా. వాళ్ళు ఎట్లా ఉంటారంటే మనం చూస్తూ ఉంటాము, వాళ్ళు ఉదయకాలంలో గొర్రెలు తీసుకొని పోతారు, సాయంత్రం వాళ్ళ ఇంటికి వస్తారు. ఊళ్ళో జరిగేది ఏమి కూడా వాళ్ళకి సంబంధం లేదు కదా. ఇంకా మనం చెప్తే వాళ్ళకి చదువు కూడా రాదు, వాళ్ళు పాపములు, చదువు సంధ్య లేనటువంటి వారు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే సరైనటువంటి జ్ఞానం వాళ్ళకు ఉండదు. మా రాయలసీమ భాషలో ఏమంటారంటే ఎర్రి గొల్లోళ్ళు అంటారు. ఏమంటారు? ఎర్రి గొల్లోళ్ళు. మరి వాళ్ళకి దేవుడు కనపడటం ఏంటి? ద ఫస్ట్ ఇన్ఫర్మేషన్ కేమ్ ఫ్రమ్ హెవెన్. ఎక్కడికి వచ్చింది? గొర్రెల కాపరుల దగ్గరికి వచ్చింది. సరే, ఈ గొర్రెల కాపరుల దగ్గరికి ఈ శుభవార్త వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడున్నారంటే దేవుని వాక్యం చెప్తారు, వాళ్ళు చీకటిలో కూర్చున్నారు. చీకటిలో వాళ్ళు కూర్చున్నారు. బహుశా నేను అనుకుంటా వాళ్ళు చలికి వణుకుతా ఉన్నారేమో, చీకటిలో కూర్చొని ఉన్నారేమో. వాళ్ళు అనుకుంటా ఉంటారు, ఏదో మా బ్రతుకు అందరూ హాయిగా ఇళ్ళ దగ్గర పట్టుకొని ఉంటే మేము గొర్రెలు కాసుకుంటూ ఈ అడవిలో, ఈ చీకట్లో, ఈ చలిలో మేము మునిగిపోతా ఉన్నామని వాళ్ళు అనుకొని ఉండొచ్చు కదా. అయితే ఇలాంటి పరిస్థితులలో వారి చుట్టూ ఒక వెలుగు ప్రకాశించింది. పరలోకం నుంచి ఒక వార్త, దట్ ఈస్ ద గుడ్ న్యూస్ కేమ్ ఫ్రమ్ హెవెన్. పరలోకం నుంచి ఒక మంచి శుభవార్త వారి వద్దకు తీసుకొని రాబడింది. సోదరి సోదరుడా, దేవుని ఆలయానికి వచ్చినటువంటి మన జీవితం ప్రభు సన్నిధికి రాక ముందు, ప్రభువుని ఎరగక ముందు మనం ఎలా ఉన్నామో తెలుసా? దేవుని వాక్యం చెప్తా ఉంది. సమయం లేదు కాబట్టి త్వరగా అర్థం. మానవుడు చీకటిలో నిలబడి ఉన్నాడు, మానవుడు చీకటిలో నడుస్తూ ఉంటాడు, మానవుడు చీకటిలో పడుకొని ఉంటాడు, మానవుడు చీకటిలో భోజనం చేస్తూ ఉన్నాడు. ఇది మానవుని పరిస్థితి. మొదటి పేతురు రాసిన పత్రికలో మనం చూస్తే మనమే చీకటి ఉన్నామనే మాట రాయబడింది. చూడండి, మానవుడి స్థితి, మానవుని పరిస్థితి ఎలా ఉందంటే చీకటిలో నిలబడి ఉన్నాడు, చీకటిలో నడుస్తూ ఉన్నాడు, చీకటిలో పడుకొని ఉన్నాడు, చీకటిలో భోజనం చేస్తూ ఉన్నాడు. మనమే చీకటి ఉన్నాం. చీకటిలో ఉన్న వారికి ఏమైనా కనబడుతుందా? కనబడదు. అంతేకాదు, చీకటిలో ఉన్న వారికి ఎదురుగా ఎవరుండేది కనపడదు, అసలు ఏం జరిగేది కూడా కనపడదు. దేనికి అంటే వాళ్ళు చీకట్లో ఉన్నారు. కనుక ప్రభువుని ఎరగక మనకు మనందరి జీవితాలు కూడా ఎట్లా ఉన్నాయంటే చీకట్లో ఉన్నాయి. అందుకే లూకాసు వార్త 1వ అధ్యాయం 79 ఒక మాట ఉంది, చీకటిలోను మరణఛాయలో కూర్చున్న వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించారు. ఇలాంటి స్థితిలో ఉన్న మనల్ని ప్రేమించి యేసుక్రీస్తు ప్రభువారు అరుణోదయ నక్షత్రం వలె ఆయన భూమి మీదకి అనుదించినాడు. కనుక ఆయన భూమి మీదకి రావడం మన జీవితాలు, మన చీకటి బ్రతుకులు మారిపోయినాయి. సోదరి సోదరుడా, మనం ఇప్పుడు వెలుగులోకి తీసుకొని రాబడింది, చీకటిలో లేవు. కనుక వెలుగులోకి వచ్చినటువంటి నీవు ఏం చేయాలా? ప్రభును స్తుతించాలి. ప్రభును స్తుతించడం లేదు అంటే నువ్వు ఎక్కడున్నట్లు చీకట్లో ఉంటావు. కనుక ఒకవేళ నువ్వు చీకట్లో ఉంటే ప్రభుని పిలుస్తున్నావు. చీకట్లో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి ఏం చేసినారు? ఆ ఇంటిలోనికి వచ్చి సాగిలపడి వాళ్ళు ఆరాధన చేస్తూ వచ్చారు. వాళ్ళు 3 రకాలైనటువంటి గిఫ్ట్లు తీసుకొని వచ్చారు. ఆ 3 మనం చూడగానే ఒక్కడ చూస్తాం. ఫస్ట్ వాళ్ళు దేవునికి ఏం సమర్పించినారు అంటే చెప్పండి, బంగారు, గోల్డ్. బంగారు దేవుని వాక్య ప్రకారంగా రాజరికానికి సాదృశ్యం, దైవత్వానికి సాదృశ్యం.
దీని అర్థం ఏంటంటే వాళ్ళని ఎందుకు తీసుకొని వచ్చి ఆయనకు సమర్పిస్తా ఉన్నారు అంటే వారి దృష్టిలో ఆయన ఎవరు? ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్, ఆయన రాజులకు రాజు. ద సెకండ్ వన్, ఆయన దేవుడు. దేవుడు మన జీవిత యాత్రలో ప్రభు సన్నిధికి రాకముందు, ప్రభువును ఎరగక ముందు మన స్థితి ఎలా ఉందంటే దేవుడు లేదు, దైవం. ఇంకా బాగా చెప్పాలంటే అసలు దేవుడు ఎవరో తెలియదు. ఇంకా చెప్పాలంటే అసలు దేవుడు ఎలా ఉంటాడో కూడా మనకు తెలియదు. అంటే దీని అర్థం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం చూస్తే నిజమునకు దేవుళ్ళు కాని వాటిని మనము, చెప్పండి, నిజమునకు దేవుళ్ళు కాని వాటిని మనము పూజిస్తా ఉన్నాం కదా. దేవుడు ఎవరే దినాల్లో మనం సాధారణంగా చెప్తాం. సువార్తకు వెళ్ళామనుకోండి, వాళ్ళు ఏమంటారంటే కరపక్కరించి యేసు నిజమైన దేవుడు యేసులో కనుకుంటారు. అదేంటది అంటే మా దేవుళ్ళు నిజమైన వాళ్ళు కాదా, మాకు దేవుళ్ళు లేరా? ఒకప్పుడు చేరొచ్చిన మనం కూడా చాలా మంది ప్రచారం చేసింటారు. దేవుని మందిరానికి అంటే అవసరం, దేవుడు నిజమైన దేవుడు రామాయణ అవసరం ఎన్నిసార్లు చెప్పినారో లోబడ. అయితే ఒక దినాన దేవుడు తన వాక్యాలను సంధించినాడు, మనతో మాట్లాడినాడు. నిజ దేవుడిని మనం తెలుసుకుందాం, నిజ దేవుడిని మనం గుర్తెరిగినాం, ఆయన ఆలయానికి మనం చేరి వచ్చినాం. సహోదరి సహోదరుడా, ఎంతో సంతోషంగా యేసు ప్రభు పుట్టాడు అని ఆయన ఆలయానికి వచ్చినాము. గుర్తించినావా? ఆయన నా దేవుడు. ఆయన ఎవరు? ఈస్ మై గాడ్. అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, నాకు కూడా దేవుడు. కనుక ఉదయకాల సమయంలో ఈ గ్రహింపు మనము కలిగి ఉన్నాం. ఒక మాట చూద్దాం రండి. మొదటి యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం ఎవరైనా చదవండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయనే మనకు దేవుడే. కనుక అదే కావాల్సిన ఈ దేవుడు నీకు దేవుడుగా ఉంటే నువ్వు ప్రభువును స్తుతించాలి, ప్రభువుని ఆరాధించాలి. సరే బ్రదర్, ఇలా నాకు దేవుడే మంచిదే, అసలు మాకేమిచ్చినాడు? చాలాసార్లు మనం ఇదే ప్రశ్న కదా, దేవుడు మాకేమిచ్చినాడు? ఈ లోకంలో చాలా మంది అడుగుతా ఉంటారు. ఏమడుగుతారు? పాపం యేసు ప్రభుని పరిగెత్తా పోతావే, దేవుడు అంటే పరిగెత్తుకుంటా మందిరానికి పోతావే, ఆ దేవుడు నీకు ఏమిచ్చినాడు? ఆ దేవుడు నీకు ఏమిచ్చినాడు కదా. ఏమిచ్చినాడు చూద్దాం రండి. 2వ పేతురు 1వ అధ్యాయము 4వ వచనం. అమూల్యమును అత్యధికములైనటువంటి ఏమిచ్చినాడు దేవుడు చెప్పండి? అమూల్యమైనటువంటి వాగ్దానం. ఈ మొదటి పేతురు 2వ పేతురులో మనం చూస్తే అమూల్యమైన పట్టం చెందించినాడు, అమూల్యమైనటువంటి వాగ్దానాలు ఇచ్చినాడు. నువ్వు నేను దేవుని దృష్టిలో ఎలాంటి వారు? అమూల్యమైనటువంటి వారు, విలువైనటువంటి వారు. ఒకప్పుడు మన జీవితాలకు విలువలేదు, విలువైన జీవితం కదా. ఐలోకంలో అంటా ఉంటాం, నెత్తి మీద రూపాయి పెడితే నేను ఎవరు 10 రూపాయలు కూడా కొట్టుకోకపోరాడు కదా. మన ఊరికి అట్లా అనుకుంటా ఉంటాం, కానీ మంచిగా డ్రెస్ వేసుకొని మంచిగా జాబ్ చేస్తూ ఉన్నాము. మంచి విలువ, సొసైటీ విలువ, సమాజంలో విలువ, ఆలోచించిన విలువ మనం అనుకుంటాం. కానీ యేసుని అంగీకరించని వారి అందరూ దేవుని దృష్టిలో జీరో. ప్రభు సన్నిధికి రాకముందు మనం కూడా చెప్పండి జీరో కదా. అయినో ఎవరిథింగ్ అంటాం, కానీ మనకి ఏమీ తెలియదు. మనం అందరం కూడా జీరో. అయితే జీరో, ఒక 2 జీరోల పక్కన 1 తెచ్చినాం అనుకోండి, ఇట్స్ వాల్యుబుల్. అవన్నీ యేసయ్య, అవన్నీ ఎవరు? యేసు ప్రభు. జీరోగా ఉన్న మన జీవితం పక్కన యేసు ప్రభు వస్తానే మన జీవితానికి ఏమైంది? వాల్యూ, మన జీవితానికి విలువ. సహోదరి సహోదరులు, ఉదయకాల సమయంలో ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసి ఎంతో డబ్బులు వెచ్చించి అత్యంత విలువైనటువంటి ప్రభు కొరకు తీసుకొని వచ్చి ప్రభుని వాళ్ళు ఎట్లా సాగిలపడడం దేవుని వాక్యం సూచిస్తుంది అంటే, అబ్రహాము 99 సంవత్సరాల వయసులో సాగిలపడి ప్రభుని ఆరాధించాడు.
99 సంవత్సరాల వయసు అసలు కింద కూడా కూర్చోలేదు కదా. ఇప్పుడు ఈ రోజులు అయితే అన్ని చర్చిలలో చైర్లు వచ్చేసింది. అప్పుడు మేము చిన్నతనంలో చైర్లు ఉండేవి కాదు, ఎవరైనా సరే కింద కూర్చోవాల్సిందే. అయితే ఇప్పుడు లేటెస్ట్గా 50 అనుకోండి, వాళ్ళు చైర్లలో కనపడుతూ ఉంటారు. 50 క్రాస్ అయిన వాళ్ళందరూ కూడా చైర్లో కనపడుతూ ఉంటారు. అయితే 99 years ఎట్లా సాగిలపడినాడో మనకైతే అర్థం కాదు. కానీ ఈ సాగిలపడడం అనేటటువంటిది ఒక మనిషి సాష్టాంగం పడి ఎప్పుడు పడతాడో ముందు భాగం, పొట్ట భాగం, కాలు అంటే పూర్తిగా సరెండర్ కావడం దేవునికి. ప్రభా నీవే విలువైనటువంటి వాడు, అసలు నాకు విలువ లేదు, నువ్వే విలువైనటువంటి వాడు అని వాళ్ళు సాష్టాంగపడి సాగిలపడి వాళ్ళు నమస్కరించారు. ఎవరు వాళ్ళు? వాళ్ళు జ్ఞానులండి, ఖగోళ శాస్త్రజ్ఞులు. వాళ్ళు జ్ఞానులు. ప్రభు మా జ్ఞానం వ్యర్థమైంది ప్రభా, నువ్వే జ్ఞానవంతుడు, నువ్వే గొప్పవాడు, నువ్వే దేవాది దేవుడు, నువ్వే మా దేవుడు అని వాళ్ళు ఎంత గొప్పగా ప్రభువుని ఆరాధన చేస్తూ వచ్చారు. సహోదరి సోదరుడా, ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకుందాం. దేవుని మందిరానికి వచ్చినాము, ఖాళీగా వెళ్తావా? ఖాళీగా వెళ్ళిపోతావా? అమెరికా దేశంలో భార్య భర్తకు తీస్తే భర్త థ్యాంక్ యూ వెరీ మచ్ ఏమంటారు? థ్యాంక్ యూ. మన దేశంలో అన్నది ఇంకా ఎందుకు ఇంకా ఇమ్మీడియట్ ఏంది అని అడిగారు. ఒక టీచర్ందుకే థ్యాంక్స్ చెప్తే మన కొరకు సృష్టికర్త దేవుడు సమస్తం వదులుకొని వస్తే ఆరాధించలేకపోతున్నావా? ప్రభు నువ్వు కనపరచలేకపోతున్నావు. కనుక రెండో గుంపు ఇంటిలోనికి వచ్చి వాళ్ళు ఆరాధన చేస్తా ఉన్నారు. శ్రేష్టమైన విలువైన ఇంటి వాళ్ళు తీసుకుని వచ్చి ప్రభు వాళ్ళు స్తుతిస్తా వస్తా ఉన్నారు. సరే, మూడో గుంపు చూద్దాం రండి. లూకా సువార్త 2వ అధ్యాయము 29 చదవండి. 29 ఇప్పుడు మాట చెప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు, అన్య జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను వాట్ ఏ వండర్ఫుల్ వర్షిప్. ఏమి ఆరాధన ఇది చూడండి. 40 దినాల బాలుడైన యేసు ప్రభును ఇట్లా చేతిలోకి తీసుకున్నాడు. ఇట్లా చేతిలోకి తీసుకొని ఇట్లా చూస్తా అంటా ఉన్నాడు, నాదా ఇప్పుడు నీ దాసుని సమాధానంగా నువ్వు బోధించుచున్నావు. దీని అర్థం ఏంటంటే యేసు ప్రభుల వారు ఎంత సమీపంగా వచ్చినాడు, ఎంత సమీపంగా అంటే అసలు ఇట్లా ఎదురుగా చేతులు పట్టుకొని చూసే విధంగా సృష్టికర్త అయిన దేవుడు అండి, ఆత్మస్వరూపమైన దేవుడు, కంటికి కనిపించినటువంటి దేవుడు, మానవాతీతమైనటువంటి దేవుడు. పాత నిబంధనలో మోషే ఎంత ప్రతిమాడు, ప్రభా దేవాన్ని నేను చూడా ప్రభా అంటే ఏమంటాడు దేవుడు? నన్ను చూసి నువ్వు బ్రతకలేవు మోసే, ఆ బడ్డ చాటుగా వస్తా వీపు మాత్రము నువ్వు చూడగలవంటే ఆ వీపును కూడా మోసే చూడలేక చెయ్యిలా అడ్డం పెట్టుకుంటాడు. నూతన నిబంధనలో యేసు ప్రభువును ఎట్లా కనబడుతూ ఉన్నాడు? ఇట్లా చేతిలోకి ఎత్తుకొని సమయం చూస్తా ఉన్నాడు, ప్రభుని ఆరాధిస్తా ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి! దేవుడు మానవ హస్తాలకు వచ్చినాడు, మానవ రూపము దాల్చినాడు, మానవ స్వరూపంగా ఆయన ఈ లోకానికి ఆయన దిగి వచ్చినటువంటి గొప్ప దేవుడుగా ఈ దేవుడు ఉంటా ఉన్నాడు. సరే, సుమయం ఎక్కడ ఆరాధన చేస్తా ఉన్నాడు చెప్పండి? ఎక్కడ చెప్పండి? ఇక్కడ కదండి, దేవాలయంలో. దేవాలయం, దిస్ ఇస్ ద థర్డ్. ఇది మూడవ ఆరాధన. ఎక్కడ? దేవాలయంలో. సుమయోను దేవుని కొరకు ఎదురు చూస్తా ఉన్నాడంట. ఈ దాసుని సమాధానంతో పోనిచ్చుచున్నాడు. దీని అర్థం ఏంటంటే యేసు ప్రభువుకి అక్కడ రాకముందు సుమయోను జీవితంలో ఏం లేదు, ఏం లేదండి, సమాధానం లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. యేసు ప్రభు కంటే ముందుగా కొంతమంది భూమి మీద జన్మించినారు. వాళ్ళందరూ కూడా శాంతి కనుగొనాలని ఎన్నో ప్రయత్నాలు చేసినారు. ఒక ఆయన ఒక చెట్టు మీద కూర్చున్నాడు, చాలా సంవత్సరాలు శాంతి కావాలి అనేటటువంటి ఉద్దేశంతో శాంతి 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 అన్నాడు. శాంతి పొందకుండా ఈ లోకం వెళ్ళిపోయాడు. చూడండి, ఈ లోకంలో పెళ్లి చేసుకోవడానికి శాంతి అమ్మాయి దొరుకుతారు, కానీ నీ జీవితంలో మాత్రం శాంతి దొరకదు. అది 100% నిజం. శాంతినిచ్చేవాడు యేసు ప్రభు, సమాధానం ఇచ్చేవాడు యేసు ప్రభు. కనుక శాంతి సమాధానము మనకు దేవుడు అనుగ్రహించినాడు. యెషయా ప్రభువా నీకు నాకు సమాధానం ఇచ్చినావు, ఐఎమ్ వెరీ హ్యాపీ, ఇంకా నాకు ఏమి అవసరం లేదు అంటారు కదా.
అంటే కనిపోవడానికి సిద్ధం. ఈ లోకయాత్రలో సాగిపోతున్న సోదరి సోదరుడా, నీ జీవితంలో శాంతి పొందినావా? సమాధానం పొందినావా? సమాధానం పొంది ఉంటే ప్రభువును ఆరాధించకుండా నువ్వు ఉండలేదు, ప్రభువును నువ్వు స్తుతించకుండా నువ్వు ఉండలేదు. తర్వాత మనం చూస్తే అన్యజనులకు నేను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైనటువంటి ఇశ్రాయేలులకు మహిమగాను నీవు సకల ప్రజలకు సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూశాను. కనుక ఇక్కడ మనం చూస్తే సిద్ధపరచబడినటువంటి రక్షణ గురించి దేవుని వాక్యంలో మనం చూస్తే గ్రేట్ సాల్వేషన్, గొప్ప రక్షణ, విలువైన రక్షణ, అమూల్యమైన రక్షణ, పరిపూర్ణమైనటువంటి రక్షణ, ఈ పదాలనే దేవుని వాక్యంలో మనకు కనబడతాయి. రక్షణ చాలా విలువైనది. చేరువచ్చినటువంటి మనము రక్షణ పొందడానికి ఎలాంటి క్రయం చెల్లించాలి? కేవలం పాపం ఒప్పుకున్నాను, యేసయ్య మన పాపం అంతా కూడా క్షమించినాడు. మనకేమిచ్చినాడు? రక్షణ. చెప్పండి, రక్షణ వస్త్రంతో మనల్ని అలంకరించినాడంట. ఊరికే రక్షణ వేయడమే కాదండి, రక్షణ వస్త్రంతో మనల్ని అలంకరించాం. మనం ఈరోజు కొత్త బట్టలు వేసుకొని ఉండొచ్చు, కానీ అయితే అది ఒకవేళ 10,000 శారీ 30,000 శారీ కట్టిన కూడా ఉండొచ్చు, కానీ యేసు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క రక్షణ వస్త్రం ఎలాంటిదంటే దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ గార్మెంట్. అద్భుతమైనటువంటి వస్త్రం ఇది, రక్షణ వస్త్రం. రక్షణ వస్త్రంతో నిన్ను అలంకరించినాడు. నీతి అను పైబట్టను కప్పినాడు. పైబట్ట ఎందుకు చేస్తాడు తెలుసా? ఎందుకు? నీ పాపం వేరే వాళ్ళు కనబడకుండా ఉండాలని. నీ పాపం వేరే వాళ్ళు చూసుకుని నిన్ను అసహించుకుంటావు బ్రదర్, అది వేరే వాళ్ళు కనబడకుండా ఉండాలని చెప్పి నీతి అను పైబట్టను ఆయన నీ మీద కప్పివేశాడు. ఇంత మంచి దేవుడు. కనుక ఉదయకాల సమయంలో తూర్పు దేశపు జ్ఞానులు నువ్వే మా దేవుడు అని ఆరాధన చేసినారు. గొర్రెల కాపరును చీకటిలో మాకు వెలుగు ఇచ్చినావని వాళ్ళు ఆరాధన చేసినారు. సుమయోను ప్రభా నా జీవితంలో సమాధానం ఇచ్చినావు, నాకు రక్షణ ఇచ్చినావు ప్రభా, నేను నిన్ను ఆరాధిస్తా ఉన్నానని ఆరాధించినాడు. ఇంకో మాట చూద్దామండి, లూకా సువార్త 2వ అధ్యాయము 36వ వచనం. ఎవరైనా దయచేసి చదవండి. మరియు అషేరు గోత్రీకురాలు కన్యాత్వం మొదలు 7 ఏళ్ల పెరుగుతో సంసారం చేసి ఇక ఈమె మెస్సయా వస్తాడని ఎదురు చూస్తా ఉందంట. యేసు ప్రభు లోకరక్షకుడు ఈ లోకానికి వస్తాడు అని ఆమె ఉపవాసంతో ఎదురు చూస్తా ఉందంట. చూడండి, ఆ దినాల్లో వర్జిన్ కన్యకలు చాలా మంది మెస్సయా మా గర్భంలో జన్మించాలా, యేసు ప్రభు మా గర్భంలో జన్మించాలని చాలా మంది పెళ్లి చేసుకోకుండా యేసు ప్రభు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. యేసు ప్రభు వస్తాడు, నా గర్భంలో జన్మించాలా. అయితే దేవుని వాక్య ప్రకారంగా ఈ దీనురాల్ని కటాక్షించినాడు యేసు ప్రభు. ఆమెనే మరియా. సోదరి సోదరుడా, ఇక్కడ ఈమె కూడా మెస్సయ్య కోసం ఎదురు చూస్తా ఉంది. ఎందుకు ఎదురు చూస్తానో తెలుసా? చదవండి, చదవండి 38 చదవండి. ఆగడిలో లోపలికి వచ్చి దేవుని కొనియాడి ఇప్పుడు వీళ్ళు దేనికోసం కనిపెట్టుకున్నారు చెప్పండి? yes, రిడక్షన్, విమోచన తెలుసా? వెల ఇచ్చి విడిపించి తన సొంత యజమాని దగ్గరికి చేర్చడమే విమోచన. మళ్ళీ చెప్తాను, వెల ఇచ్చి విడిపించి తన సొంత యజమాని దగ్గరికి చేర్చడమే విమోచన. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల విమోచన కొరకు వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభువును ఎరగక మన జీవితంలో మన పాపాలకు విమోచన లేదు కదా. ఎవరైనా మన పాపం నుంచి విడిపించే వాళ్ళు ఉన్నారా? మనల్ని విమోచించే వాళ్ళు ఉన్నారా? దేవుడు విమోచించుటకు ఈ లోకానికి దిగి వచ్చాడు. ఇది మనం గ్రహించాలా. క్రిస్మస్ అంటే సంతోషం, హ్యాపీ, చాలా మంచిది. అయితే ఎందుకు యేసు ఈ లోకానికి వచ్చినాడు? ఎట్లా ఆరాధన చేస్తా ఉన్నారు వాళ్ళు? మనం ఎట్లా ఆరాధన చేయాలి? ఈ దేవుడు మనకు ఎలాంటి దేవుడై ఉన్నాడు? ఎంత అద్భుతంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సోదరి సోదరుడా, అన్నాను ప్రవక్త ఎదురు చూస్తా ఉంది ఫర్ రిడెంప్షన్, విమోచన కొరకు. ఇశ్రాయేలు విమోచన కొరకు ఆయన నిన్ను విమోచించుటకు ఈ లోకానికి వచ్చినాడు. నిన్ను విమోచించడానికి శిలువ కార్యం జరిగించినాడు. ఆయన శిలువలో మరణించి తిరిగి లేచుటను బట్టి నీకు నాకు విమోచన, విడుదల, పాప క్షమాపణ ఆయన కలుగు చేసినటువంటి దేవుడుగా ఉంటాడు. కనుక ఉదయకాల సమయంలో ప్రభువా, ఈ క్రిస్మస్ సందర్భంగా
ప్రభా మరి అన్న ప్రవక్త దేవాలయంలోకి వచ్చి నిన్ను ఆరాధించింది, విమోచన కొరకు ఎదురు చూసేది, మిమ్మల్ని ఆరాధించింది. ప్రభా నేను కూడా నా జీవితంలో కూడా విమోచన లేదు, విడుదల లేదు, పాపంలో అలాగే మరణించవలసినటువంటి వాడిని, మరణించవలసినటువంటి దాన్ని ప్రభా నన్ను ప్రేమించి లోకానికి వచ్చినావు, శిలువ కార్యం ద్వారా నన్ను రక్షించినావు. ప్రభా నీకు వందనాలు ప్రభు మనం స్తుతించాలి. చివరిగా ఎక్కడ చూసుకుని మనం ముగిద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 13వ వచనం దగ్గర చదవండి. దూతతో కూడా ఉండి ఇక్కడ మనం చూస్తే పరలోక సైన్యం ప్రభుని ఆరాధన చేస్తాము. చూడండి, మనము ఏ స్థలం దయచేసి మనం ఏ స్థలంలో ఉన్నప్పటికీ, ఎక్కడ ఉన్నప్పటికీ, మనం ఎప్పుడైతే ఆరాధన చేయాలని మనం మోకరించి ఆరాధన చేస్తేనంట పరలోక సైన్యం మనతో ఉంటుంది. పరలోక సైన్యము మనతో జాయిన్ అవుతుంది, మనతో జాయిన్ అవుతుంది. ఎంతో సంతోషం. పరలోక సైన్యం ప్రభుని ఆరాధిస్తాము. చూడండి, ప్రకటన 4వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ వాళ్ళు ఏమని ఆరాధన చేస్తా ఉన్నాడు? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రి మగలు వాళ్ళు ఆరాధన చేస్తా ఉన్నారు. కనుక ఈ దేవుడు ఎలాంటి దేవుడు? పరిశుద్ధుడైనటువంటి దేవుడు. నీకు నాకు పరిశుద్ధత అనేటటువంటి వరాన్ని ఇచ్చినాడు కదా. మనం అందరం అపవిత్రమైనటువంటి జీవితం కలిగినటువంటి వారు. మనలో